24,000 శ్లోకాలు, 7 కాండాలు. మానవాళికి ఒక వ్యక్తి సంపూర్ణంగా ఎలా జీవించాలో చెప్పిన మహాకావ్యం మన రామాయణం. అసలు ఈ రామాయణం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఆది కవి అయిన వాల్మీకి ఈ రామాయణాన్ని ఎవరి ప్రోత్సాహం వలన రచించారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. రత్నాకరుడు ఒక అడవి దొంగ. అడవి గుండా ప్రయాణించే బాటసారులను, ప్రజలను దోచుకుంటూ తన భార్య పిల్లల్ని పోషిస్తూ ఉండేవాడు. ఇలా జీవితం కొనసాగిస్తున్న రత్నాకరుడికి ఒకరోజు నారదముని ఎదురవుతాడు. ఎప్పటిలానే రత్నాకరుడు తన దగ్గరున్న ధనాన్ని ఇవ్వమని నారదముని అడగగా, పుత్ర, నీవు చేస్తున్నది తప్పు, ఇలా పరుల సొమ్ము దోచుకోవడం పాపం అని నారదముని అంటాడు. నేను నా కుటుంబాన్ని పోషించడానికి తప్పులు చేస్తున్నాను, నాకు ఈ దారి తప్ప వేరే దారి తెలియదు అంటాడు రత్నాకరుడు. సరే, నీవు ఈ తప్పులు నీ కుటుంబం కోసం చేస్తే మరి నీ పాపాల్లో నీ కుటుంబం తోడుగా ఉంటుందా అని ప్రశ్నిస్తాడు నారదముని. నిస్సందేహంగా అని జవాబిస్తాడు రత్నాకరుడు. ఏది ఒకసారి వారితో నిర్ధారించుకుని రమ్ము అని రత్నాకరుడిని తన కుటుంబం దగ్గరకు పంపిస్తాడు నారదముని. తన కుటుంబం దగ్గరకు వచ్చి, మీరు నా పాపాల్లో నా తోడు ఉంటారా అని అడుగుతాడు రత్నాకరుడు. నీవు చేసిన తప్పులకు కర్త, కర్మ, క్రియ అన్నీ నీవే నీ పాపాలను అనుభవించాలి అనే చేదు నిజం ఎదురవుతుంది. అది విన్న రత్నాకరుడు విరిగిన మనస్సుతో నారదముని దగ్గరకు వచ్చి, అయ్యా, నేను ఎన్నో పాపాలు చేశాను, నాకు ముక్తి మార్గాన్ని ప్రసాదించండి అని ప్రాధేయపడతాడు. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు రత్నాకర, నీవు రామనామ తపస్సు చేయి అని సలహా ఇస్తాడు నారదముని. నేను పాపిని, నేను అంత గొప్ప పేరుని పలకలేను అంటాడు రత్నాకరుడు. సరే, అయితే మర అని తపస్సు చేయి, మర అనగా చావు అని అర్థం వస్తుంది అని అంటూ రత్నాకరుని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రత్నాకరుడు కఠోర తపస్సు చేస్తాడు. కాలాలు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి, మారా కాస్త రామాగా మారుతుంది. ఇలా తపస్సులో ఉన్న రత్నాకరుడి చుట్టూ చీమల పుట్ట ఏర్పడుతుంది. కొంతకాలానికి నారదముని మళ్ళీ రత్నాకరుడు తపస్సు చేసే ప్రదేశానికి వచ్చి తనని ఆ చీమల పుట్ట నుండి బయటకు తీస్తూ, రత్నాకర, నీవు ఎంతో కఠోర తపస్సు చేశావు, నేడు నీవు నీ పాపాల నుండి విముక్తుడివయ్యావు. నీవు ఈ చీమల పుట్ట నుండి బయటకు వచ్చినందుకు గాను ఇక నుండి జనులందరూ నిన్ను వాల్మీకిగా పరిగణిస్తారు అని ఆశీర్వదిస్తాడు నారదముని. అప్పుడు వాల్మీకి మహర్షి, అయ్యా, ఈ భూ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడా అన్ని ధర్మాలను పాటిస్తూ ఆదర్శంగా నిలిచే వ్యక్తి అని అడుగుతాడు. అవును, ఉన్నాడు, అతడే శ్రీరామచంద్రుడు అని నారదముని జవాబు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి తామస నది ఒడ్డున ఉన్న ఒక ఆశ్రమంలో ఉంటూ ధర్మబోధన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు 2 క్రౌంచ పక్షులు ప్రేమ సాగరంలో మునిగి ఉండగా ఒక వేటగాడు గురి చూసి బాణం విసురుతాడు. ఆ దెబ్బతో అందులో మగపక్షి అక్కడే చనిపోతుంది. దాంతో ఆడపక్షి ఎంతో బాధగా రోధిస్తుంది. ఇది అంతా గమనిస్తున్న వాల్మీకి మహర్షి మనస్సు ఎంతో బాధకి మరియు కోపానికి గురవుతుంది. ఆ కోపంతో వేటగాడిని శపిస్తూ ఒక శ్లోకం చెబుతాడు. అలా చెప్పగానే తన ముందు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఓ సృష్టికర్త, నా నోటి నుండి నాకు తెలియకుండానే ఈ శ్లోకం వచ్చింది. దాని అర్థం మరియు ప్రయోజనం ఏంటో కూడా నాకు తెలియదు అని వాల్మీకి మహర్షి అనగా, పుత్ర, నీవు చెప్పిన ఈ శ్లోకం నీకు పరుల మీద ఉన్న కరుణ వలన వచ్చింది. ఇది ఒక గొప్ప ఇతిహాస రచనకు దారి తీయనుంది. నీవు రామాయణ కావ్యాన్ని రచించు. ఇది కథ కాదు, ఒక ఇతిహాసం. పర్వతాలు, నదులు, సముద్రాలు, నింగి, నేల ఉన్నంత కాలం నిలిచిపోయే గొప్ప కావ్యం. నీకు రాముడి యొక్క కథ తెలిసేలా, రాముడి యొక్క భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు నీవు చూసేలా నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను అని ఆశీర్వదించి బ్రహ్మదేవుడు అక్కడే అంతర్ధానమైపోతాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో వాల్మీకి రాముడి యొక్క జననం, బాల్యం, తాటక వధ, సీతారాముల స్వయంవరం, కైకేయి వరం, సీతారాముల వనవాసం, మారీచ వధ, సీతాపహరణ, రామ సుగ్రీవ హనుమల కలయిక, హనుమ లంక ప్రయాణం, రామసేతు నిర్మాణం, శ్రీరామరావణ యుద్ధం అన్నీ చూసి శ్రీరామాయణం అనే మహాకావ్యాన్ని రచిస్తాడు. రామాయణాన్ని రచించిన తర్వాత వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్న పిల్లలకు మరియు లవకుశకు ఆ రామాయణాన్ని బోధిస్తారు. ఇది వాల్మీకి యొక్క కథ.